జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 33. వైశ్య పెద్దల మహాసభ వాదోపవాదాలు. 102 గోత్రాల వారు రాజుకు కన్యను ఇవ్వకూడదన్నారు. మరుసటి రోజు ఉదయం ఆ వైశ్యులు అన్ని కాలకృత్యాలను తీర్చుకొని రత్నాభరణ కనకాలను దానం చేసి బ్రాహ్మణులను సంతృప్తిపరిచారు. అనంతరం శ్వేతవసన పుష్పాహారధారులైన గురువు శ్రీ భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో నగరేశ్వర స్వామి దేవాలయంలో చేరి స్వామివారికి పూజలు చేసి ఉచిత ఆసనాలలో కూర్చున్నారు. కాసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. అప్పుడు వైశోత్తముడు కుసుమశ్రేష్ఠి వారందరికీ నమస్కరించి, బంధువులారా, కులశ్రేష్ఠులారా, నా మీద దయతో ఔదార్యంతో నా మాట వినండి. శ్రీ విష్ణువర్ధనుడు మహారాజు నా కుమార్తె వాసవిని వివాహం చేసుకుంటానని మంత్రుల ద్వారా అడుగుతున్నారు. నాకు మీ అందరి సమ్మతం ముఖ్యం. ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం దానికి నేను సమర్థుడను కాను. మీరందరూ కూలంకుషంగా యోచించి ఏది మంచిదో చెప్పండి, దాన్ని నేను చేస్తాను అని అడిగాడు. కుసుమశ్రేష్ఠి చెప్పిన మాటలు విని కుల పెద్దలందరూ రాజు దుర్మార్గపు ఆలోచనకు విస్తుపోయారు. విష్ణువర్ధన మహాప్రభు ఎక్కడ? వ్యవసాయం ద్వారా జీవించే మనమెక్కడ? ధనుర్ధారి రాజులు తక్కడి దండధారి వైశ్యులకు మధ్య బంధుత్వం లోకానికి అవమానం అన్నారు. కొందరు రాజపక్షం వహించి గర్వంగా చెప్పారు, విష్ణువర్ధన రాజు ధర్మాత్ముడు, సత్యసంధుడు, చంద్రవంశలామడు, నిరంతరం బ్రాహ్మణ పోషకుడు. అటువంటి సంబంధం సర్వజనం ఆమోదించబడింది అని చెప్పారు. వారి అభ్యంతరం విన్న కొందరు గతంలో కలియుగారంభ వద్ద పరాశర్య మహర్షులచే కులమతాలు నిర్ణయించబడ్డాయి. స్వజాతిలో వివాహం అన్ని కులాల వారికి అనుమతించబడుతుంది. ఇతర కులాలలో అన్ని కుల సంబంధాలను దూషించబడ్డాయి. అతని ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. కాబట్టి రాజరికం మాకు లాభదాయకం కాదు అని చెప్పారు. వైశ్య ఋషి గోత్రజలు, గయాభీమ కుల సంజాతులు, జగన్నాథ పురాధీశులైన కమలాక్ష, విరూపాక్ష వంటి కొందరు ఆగ్రహంతో నీతిని మరచి విష్ణువర్ధన భూపాలుడితో సంబంధం భూమిపై అరుదు. మన పూర్వజన్మ వల్ల భగవంతుని దయతో ఇది పూర్తయింది అని అన్నారు. భరద్వాజ ఋషిగోత్రజుడు, బలిశిష్ట వంశంకురుడు మరియు జగన్నాథపుర ప్రభువులలో ఒకరైన భద్రుడు కోపంతో ఇలా అన్నాడు. తన మతాన్ని త్యజించి ఇతర మతంపై ఆధారపడే వ్యక్తిని, గ్రామస్తులు సురాపానం చేసిన బ్రాహ్మణుడిని తిరస్కరించినట్లు తిరస్కరించారు. డబ్బు వ్యామోహంతో, కోరికతో అధర్మ స్వీకారం చేసిన వారికి ఖచ్చితంగా నరకంలో శిక్ష పడుతుంది అన్నాడు. భద్రశ్రేష్ఠి మాటలు విని కుసుమశ్రేష్ఠితో పాటు ఇతర వంశస్థులందరూ సంతోషించారు. గాంగేయ, ముకుల, అరిష్ట, తుంబ, బంధుక ఋషిగోత్రజులు మరియు కళింగపుర వాసులు, కామశ్రేష్ఠి, నాగశ్రేష్ఠి తదితరులు భద్రశ్రేష్ఠి మాటలకు కోపోద్రిక్తులై, మూడో కులమైన మాకు క్షత్రియులు పూజ్యులు కాబట్టి విష్ణువర్ధనకు అత్యవసరంగా వాసవిని రాజుకు ఇవ్వాలి అని వాదించాడు. వివేకం శూన్యమైన వల్ల మాటలు విని గౌతమ గోత్రములో గ్రంథీశీల వంశంలో జన్మించిన శంకరశ్రేష్ఠి శంకరుని స్మరించి, అయ్యా, మీ కఠోరమైన మాటలు వినడం కష్టం. మీరు మార్గయాస బాధతో తొందరపడుతున్నారు. మీరు కోరుకున్నట్లు కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆ శంకరశ్రేష్ఠి మాటలు విని పాలకుండ పురాశీషులు, కరాలస్మయ వంశజులు, కాలకంజ ఋషిగోత్రజుడు అయిన విశ్వేశ్వరుడు, వీరభద్రుడు మొదలైన మహనీయులు భూలోకంలో పెద్దవాడికి చిన్నవాడికి దానపాత్రుడవుతాడు. జాతిశ్రేష్ఠుడు రాజర్షి అయిన విష్ణువర్ధనుడికి మేము కన్యనివ్వడం నిరాకరిస్తే ధర్మనిందితులవుతాము. అందుకే సకల ప్రయత్నాలు చేసి వాసవి కన్యను రాజుకు ధారపోయాలి అన్నారు. అప్పుడు కౌండిన్య గోత్రంలోని నూసాల కుల పాలకుండ పురాధిపతి వీరశ్రేష్ఠి కోపంతో అన్ని వర్ణములో తమ తమ కులాల్లో గుణశ్రేష్టమైన వారికి కన్యాదానం చేయాలని బ్రాహ్మణుల ద్వారా విన్నాము. పండితుల మాటలకు విరుద్ధమైన మాటల్ని మంచి మనుషులు
చెవిలో వేసుకోకూడదు. అలాగేమైనా విన్న పక్షంలో చాంద్రయాన రథం ఆచరించడం ఆనవాయితీ ఉంది అని అన్నారు. ఆ వీరశ్రేష్ఠి మాటలు విని కోపోద్రిక్తులైన హరి, చంద్ర, అర్క, అగ్ని, కాల, భద్ర, మంత్ర ఋషుల గోత్రుల వారు, గురు, నాగార్య, సూర్యశ్రేష్ఠి మొదలైన ధర్మపురాధీశ్వరులు చాలు, బుద్ధిహీనుడికి, నీచుడికి, పిరికివాడికి, దుర్మార్గుడికి, మిత్రద్రోహికి, మరి మంచితనాన్ని మరిచిపోయిన వాడికి కన్యను ఇస్తే చాంద్రాయనం జరుపుకోవాలి అని చెప్పబడింది. అలాంటి అయోగ్యులకు కన్యాదానం మంచిది కాదు. ఇలాంటి దుర్గుణాలు లేని రాజుకి కన్యను ఇవ్వవచ్చు అని చెప్పాను. ఈ మాటలు విని కాశ్యప గోత్రానికి చెందిన ధర్మపురాధిపతి గణప కులవంశస్థుడైన ధర్మశ్రేష్ఠి నవ్వుతూ, శాస్త్రాలను చదవని వ్యర్థ మాటలివి. వేదాంతలైన బ్రాహ్మణుల నుంచి నీవు మతం గురించి శ్రద్ధతో తెలుసుకోలేదు. ఇలా విచారించకుండా తెలుసుకోకుండా చెప్పిన వ్యర్థమైన మాటలు పెద్ద దోషకరమవ్వచ్చు. ఇప్పుడు కన్యను రాజునకి ఇవ్వకూడదు, మా వంశస్థులైన వరుడికి ఇవ్వాలి అని చెప్పారు. ఆ ధర్మశ్రేష్ఠి మాటలు విని కురంట వంశోద్భవుడు, విప్రచిత్త ఋషిగోత్రజుడు, ధనపురాధ్యక్షుడు, కాలశ్రేష్ఠి మొదలగు వారు రాజునకు కన్యాదానం చేయడం శుభపరిణామం, లేకుంటే విపత్తు సంభవిస్తుంది. రాజాభీష్టంతో కన్యాదానం చేసి మన నగరాలకు తిరిగి వెళ్దాం అన్నారు. వాళ్ళ మాటలు విని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాతేజ గోత్రజ తేజస్వి అయిన మాధవశ్రేష్ఠి మొదలైన వారు, కన్య అను రాజుకు అప్పగించకపోతే మాకు ఏమవుతుంది? భూమి మరియు పట్టణం మనచే నిర్మించబడినవి. మనం లేకుంటే వేలాది పట్టణాలు ఖాళీగా ఉండేవి. కాబట్టి మాకు రాజుగారి భయం లేదు. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ఉండండి అని హెచ్చరించారు. అప్పుడు మాగధ, మాలవ, భర్గ ఋషిగోత్రజలు మరికొందరు అచంట నగరాధిపతులు కష్టంతో ఇలా అన్నారు. ఏమీ ఆలోచించకుండా ముందుగానే మమ్మల్ని ఎందుకు పిలిచారు? రాజు ఇష్టాన్ని అంగీకరించడానికా లేక తిరస్కరించడానికా? వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. మాకు అత్యవసరమైన పనులు ఉన్నాయి. మేము త్వరగా తిరిగిపోవాలి అని ఆయన కోరారు. అప్పుడు చిని, సిరి, సిరీక మొదలైన వంశానికి చెందిన భద్ర, సుభద్ర, రుద్ర మొదలైన వారు లేచి వంశగౌరవాన్ని నిలబెట్టి ఆనందంగా మా ఘంటసాలపురానికి వస్తాం అన్నారు. ఆ తర్వాత నైరాజస గోత్రానికి చెందిన శివపురాధిపతి మధు, మాధవ, గర్గ మొదలైన వారు పెళ్లి నిశ్చయించకుండా మమ్మల్ని ఎందుకు పిలిచారు? బంధువులు ఆనతి ప్రకారం కన్యాదానం చేస్తారా? కన్యాదానంలో తల్లిదండ్రుల ఆజ్ఞ చల్లదా ఏంటి? విష్ణువర్ధన రాజుకు కన్యను ఇవ్వకపోతే మనం ఏం చేయగలం అన్నారు. తదనంతరం పెరశిష్ట వంశానికి చెందిన పెద్దిశిష్ట గోత్రం యొక్క మాటకారుడు అయిన వైశోత్తముడు ఇలా అన్నాడు. ఓ బుద్ధిహీనులా, తల్లిదండ్రులు, బంధువులు మరియు శ్రేయోభిలాషుల మాట విని మరియు కులాచారాల ప్రకారం సరైన వరుడికి కన్యను ధారపోయండం ఇందులో తప్పేముంది అన్నాడు. ఆయన మాటలు విన్నవారు కోపంతో కొందరు రాజపక్షాన్ని మరికొందరు ధర్మపక్షాన్ని వహించి వాగ్వాదానికి దిగారు. కుసుమశ్రేష్ఠి భయంకరమైన సంభాషణను విని మౌలి శిష్యునితో ఆలోచించి కోపం వచ్చిన వైశ్యులకు నమస్కరించి, ఆర్యులారా, మనమందరం ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఈ విషయంలో ఏది మంచిదో అది చేద్దాం. ఇప్పుడు మనమందరం ఇంటికి వెళ్దాం అనడంతో అందరూ తమ తమ స్థానాలకు చేరారు. తదనంతరం పూజ్యుడైన కుసుమశ్రేష్ఠి వివిధ మార్గాల ద్వారా నగరవాసులందరి అభిప్రాయాలను తెలుసుకుని భాస్కరాచార్యుల ఇంటికి వెళ్ళారు. ఆచార్యులకు కథ మొత్తం చెప్పాడు. అప్పుడు భాస్కరాచార్యులు 18 పట్టణాల నుండి వచ్చిన ఆ వైశోత్యములను తన ఇంటికి పిలిచారు. మహానుభావులందరూ వినయ విధేయతతో గురువుకు నమస్కరించి ఆనందంగా కూర్చున్నారు. ఆ వైశ్యులతో భాస్కరాచార్యులు వాసవి గురించి అడిగారు. వాసవిని రాజుకి ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా? నిస్సందేహంగా మీ అభిప్రాయం చెప్పండి అని వైశ్యులను ప్రశ్నించగా ఆ వైశ్యులు ఏకగ్రీవంగా రాజుకు కన్యని ఇవ్వడం కుదరదు అన్నారు. రాజుకి కన్యని ఇవ్వకపోతే రాజేంద్రుడికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని ఆచార్యులు ప్రశ్నించగా ఆ శ్రేష్ఠులు అటువంటి సందర్భంలో కన్యతో పాటు మేము మా ప్రాణాలను అర్పిస్తాము, ఇది మీ పాదసాక్షిగా శపథం చేస్తున్నాము అన్నారు. ఇప్పుడు భాస్కరాచార్యులు మీవి ఎన్ని గోత్రాలు అని అడిగారు. ఆ వైశ్యులు గణించి 102 గోత్రాలు అన్నాడు.
అప్పుడు భాస్కరాచార్యులు సంతోషించారు. ఆ తర్వాత ఆచార్యుల ఆజ్ఞ ప్రకారం వారు నగరేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని తమ స్థానంలో కూర్చొని తమ తదుపరి కర్తవ్యం గురించి ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడు సంధి కుశల కుసుమశ్రేష్ఠి ఉత్సాహంగా సమయం ఆసన్నమైనది. రాజు మహాదుర్మార్గుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలం వృధా చేయొద్దు. అలాగే ఈ బాలవైశ్యులు రాజుకు మేము కన్యను తప్పకుండా ఇస్తాము లేదా ప్రాణాలను త్యాగం చేస్తాము అని శపథం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోమని ప్రార్థించారు. అప్పుడు ఆ బాలవేశ్యులు అక్కడికి వచ్చారు.